మీ మెదడు కామానికి లోనైపోయిందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోతో మిమ్మల్ని కామం నుంచి బయట పడేస్తాను. మనం కామంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేసేది జంక్ ఫుడ్. మనలో కామం ఎప్పుడైతే పెరుగుతుందో ఫుడ్ వైపు దాన్ని చూపిస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి బిర్యానీలు తినాలనిపిస్తుందో, బర్గర్లు తినాలనిపిస్తుందో, పిజ్జాలు తినాలనిపిస్తుందో, ఫాస్ట్ ఫుడ్లు తినాలనిపిస్తుందో, ఆ డర్టీ ఆయిల్తో చేసే ఐటమ్స్ ఏవైతే మీకు తినాలి అని కోరిక ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా కామంలో ఉన్నట్టే లెక్క. ఈ జంక్ ఫుడ్ తిన్నప్పుడల్లా మనకి ఒక డోపమైన్ హిట్ అనేది వస్తుందన్నమాట. డోపమైన్ అనేది మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్, ఒక కెమికల్ రియాక్షన్. అది మంచిదే, కానీ అది ఎప్పుడైతే షార్ట్ అమౌంట్లో రిలీజ్ అవ్వడం వల్ల లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ అనేది మనం పొందలేమన్నమాట. ఈ డోపమైన్ హిట్స్ అనేవి మనకి చాలా మంచిగా అనిపించడం వల్ల ప్రతిసారి మనకి తెలియకుండానే మనం అదే జంక్ ఫుడ్ మళ్ళీ తింటూనే ఉంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే స్క్రోలింగ్. మీరు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చాలా స్క్రోల్ చేస్తూ చాలా కంటెంట్ చూస్తారో, ఎప్పుడైతే చాలా విషయాల్ని కన్జ్యూమ్ చేస్తారో, మీకు తెలియకుండానే ఈ డోపమైన్ అనేది మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. ప్రతి రీల్ స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత మీకు తెలియకుండానే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అండ్ మీరు కూడా లేజీగా పడుకొని కూర్చొని అలాగే ఒక చోట ఉండిపోతారన్నమాట. మీకు తెలియకుండానే ఈ డోపమైన్ హిట్స్ అనేవి మీకు కిక్ ఇవ్వడం వల్ల తెలియకుండానే రోలింగ్కి అలవాటు పడిపోతారు. నిజంగా దాంట్లో చూసే కంటెంట్ మీకు దేనికి ఉపయోగపడదు, కానీ అది ఇచ్చే ఆనందం, బాధ, దుఃఖం, అప్పుడప్పుడు సాడ్ రీల్స్, అప్పుడప్పుడు అన్ని రకమైన రీల్స్ చూస్తారు కదా, ఆ ఎమోషన్ త్వరగా మనము ఫీల్ అవ్వడం వల్ల మనము ఖచ్చితంగా ఈ డోపమైన్కి బానిసలు అయిపోతాము. మనకి తెలియకుండానే ఒక మత్తులో మునిగిపోతాము. మాయా అండ్ నో మోటివేషన్. మనకి మోటివేషన్ అనేది ఎక్కడుంటుంది? మనం లస్ట్ఫుల్గా ఉన్నప్పుడు, మనం కామంతో ఉన్నప్పుడు మనకి మోటివేషన్ అనేది ఉండదు. ఎప్పుడు పాన్ చూద్దామా, ఎప్పుడు మాస్టర్బేట్ చేద్దాం అనే దాంట్లోనే మీ మైండ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. ఫోర్త్ వచ్చేసి అడిక్షన్. మీరు సిగరెట్కి కానీ, మందుకి కానీ, పాన్కి కానీ అడిక్ట్ అయిపోతారనమాట మీకు తెలియకుండానే. ఎందుకంటే మనం ఎప్పుడైతే లస్ట్ఫుల్గా ఉంటామో అప్పుడు మన బ్రెయిన్ అంతా ప్రాసెస్ జరిగేది నెగిటివ్ ఎనర్జీలోనే ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఎనర్జీని మనం సరిగ్గా యూటిలైజ్ చేయనప్పుడు అది ఖచ్చితంగా నెగిటివ్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీలోకి మనం వెళ్ళాలంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి, అప్పుడే మనం పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్తాం. కానీ మనం ఎప్పుడైతే లేజీగా తయారైపోతామో, ఖాళీగా ఉంటామో, అప్పుడు మనకి తెలియకుండానే అడిక్షన్స్ అనేవి మన జీవితాన్ని మెల్లిగా కప్పేస్తాయి. ఎందుకు చాలామంది సిగరెట్ నుంచి, మందు నుంచి బయటకు రావడానికి ఇప్పటికి కూడా బాధపడుతూ తెలియకుండానే అదే మత్తులో మునిగిపోతారు. జూదం, అలా డబ్బంతా కోల్పోతారు, జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈ లస్ట్ మనం ఎప్పుడైతే ప్రపంచాన్ని లస్ట్ఫుల్గా చూస్తాము, అంటే మీరు చూసే ప్రతి అమ్మాయిని ఏదో కామపు భావనతో మీరు చూశారనుకోండి, ప్రతి విషయాన్ని సెక్జువల్గా చూశారు అని అనుకోండి, అప్పుడు మీ బ్రెయిన్ ఖచ్చితంగా లస్ట్ఫుల్ అయిపోయింది. దాని నుంచి మీరు తప్పించుకోవాలి అని అంటే చాలా పనులు చేయాలి, చాలా ప్రొడక్టివ్గా ఉండాలి. అదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. బాడీలో కొంత ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ ఎనర్జీని మనం సరిగ్గా యూటిలైజ్ చేయకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీలోకి రావాల్సిందే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మన జీవితంలో వచ్చే డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోవాలి అని అంటే ఛానల్ దిస్ ఎనర్జీ. ఈ ఎనర్జీని ఎలాగైనా మనం ఒక పద్ధతిలో పెట్టడానికి ప్రయత్నించాలి. మనకుండే క్రియేటివ్ ఎనర్జీ, సెక్షువల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ఈ పాజిటివ్ ఎనర్జీని మనము ఒక పద్ధతిలో పెట్టినట్టయితే, అంటే మనకి తెలియకుండానే మన బ్రెయిన్ అనేది రకరకాలుగా ఆలోచించేస్తుంది అనమాట. ఈ రకరకాలుగా ఆలోచించడం వల్ల మనము ఒక మత్తులో ఉండి మనకేం చేస్తున్నామో కూడా తెలియదు అండ్ దాంట్లోనూ ఉండి మనకి తెలియకుండానే మన లైఫ్ని దిగజార్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. డిసిప్లిన్ అనేది లేకపోతే మన జీవితానికి పాజిటివ్ విషయాలు అనేవి జరగవు అనమాట. మనకి సక్సెస్ రావాలంటే మనం ఖచ్చితంగా డిసిప్లిన్డ్గా ఉండాలి. మనం జీవితంలో ఏం సాధించాలన్న డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. అలా మనం ఉండాలి అని అంటే ఛానల్ దిస్ ఎనర్జీ. మన ఎనర్జీని ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్లో పెట్టడానికి ఛానల్ చేయండి. ఎలా అనంటే ప్రొడక్టివ్గా ఉండాలి. అంటే మీరు చాలా స్కిల్స్ ఉన్నాయి, మీరు ఖాళీగా ఉంటున్నారు అనుకోండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయండి. కంటెంట్ క్రియేషన్, ఎడిటింగ్, ఏఐలో కొత్త స్కిల్స్ నేర్చుకోండి. చాలా విషయాలు ఉన్నాయి ప్రపంచంలో నేర్చుకోవడానికి. మార్షల్ ఆర్ట్స్, ఎక్సర్సైజ్ అండ్ యోగా, ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళడం, ఇలాంటివి యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్ లైక్ మెడిటేషన్,
డూయింగ్ యోగా, ఇలాంటివి అన్నీ మన బాడీకి మన బ్రెయిన్కి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇవి మనకి అందిస్తాయి అన్నమాట. అందుకే ప్రతిరోజు ప్రొడక్టివ్గా ఉండడం మనకి చాలా అవసరం. అండ్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్, మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో, అలాగే కొత్త కొత్త వాళ్ళతో కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో తెలియకుండానే ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది, తెలియకుండానే ఒక సంపూర్ణత అనేది పెరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేటివిటీ. మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీని కరెక్ట్గా ఛానల్ చేస్తామో అప్పుడు మనకి తెలియకుండానే మన బ్రెయిన్లో క్రియేటివ్ పవర్ అనేది పెరుగుతుంది, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఏదో ఒక దాని మీద ఫోకస్ అనేది పెట్టుకోవాలి అన్న ఒక తపన అనేది మనలో కలుగుతుందన్నమాట. వీటిలో బిజీ అయిపోతారో అప్పుడు వీటి నుంచి బయటకి వచ్చేస్తారనమాట. మీరు ఇలా బయటికి రావాలి అని అంటే మీరు ఖచ్చితంగా కృషి చేయాలి, కష్టపడాలి, ఏదో ఒకటి చేయాలి. మీరు దాని నుంచి డైవర్ట్ అవ్వాలి అని అంటే మంచి విషయాలు తెలుసుకోవాలి, మంచి వాళ్ళతో ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచి విషయాలు మంచి వాళ్ళతో ఉంటామో తెలియకుండానే వాళ్ళ ఎనర్జీ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ వాళ్ళు చేసే పని మనం కూడా చేయడానికి ఉత్సాహం చూపిస్తాం అన్నమాట. అందుకే మనం చుట్టూ ఉండే గ్రూప్ ఎలా ఉండాలి అని అంటే వాళ్ళు లైఫ్లో ఏదో ఒక కష్టపడేలాగా వాళ్ళు ఉండాలి. మనం కూడా వాళ్ళలా అవ్వడానికి ఒక మోటివేషన్ అనేది వస్తుంది, ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. మనము మన ఇన్స్పిరేషన్ ఎప్పుడు బయట వాళ్ళని చూసి, ఎదిగిన వాళ్ళని చూసి, గొప్ప వాళ్ళని చూసి తెచ్చుకోవడం కాదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా చూసి మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి. అలా ఉంటేనే మనం కూడా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఎనర్జీ మనం తీసుకొని మనము ఒక గొప్ప వ్యక్తిలాగా తయారవుతాం అనమాట. సో ఈ విషయాలు కానీ మీరు కరెక్ట్గా పాటించినట్టయితే ఖచ్చితంగా మీరు మీ సెక్జువల్ ఎనర్జీని ఖచ్చితంగా మంచిగా ఛానల్ చేస్తారు అండ్ ఈ లస్ట్ నుంచి బయటకి వచ్చేస్తారనమాట. మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్ చెప్పిన పనులన్నీ, మీకు ఏదైతే కోరిక కలుగుతుందో దాన్ని పట్టుకొని మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీ బ్రెయిన్ అనేది మిమ్మల్ని ఒక చీకట్లోకి తీసుకెళ్ళి వదిలేస్తుందన్నమాట. మళ్ళీ దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఎంతమంది వచ్చినా అది కష్టమైపోతుంది. అందుకే మనల్ని మనమే కాపాడుకోవాలి అండ్ మనము పాజిటివ్గా ఉండాలి, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ని కూడా పాజిటివ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఎనర్జీస్ అంటే మనకు వచ్చిన కోరిక ప్రతిదీ తీర్చుకోవాలన్న తపన ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఆపేయాలి, దాన్ని కంట్రోల్లో పెట్టాలి. అప్పుడే మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది అండ్ మీ జీవితం కూడా సఫలంగా సాగిపోతుంది. ఓకే గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ గైస్.